ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని, 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే, చివరిగా మీనరాశి వారు ఈ వారం ఒక్క పూర్వాభాద్ర నక్షత్రం వారికి, అట్లాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కొద్దిగా మిశ్రమమైన కాలం వెళుతుంటుంది. అంటే పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎట్టుంటుందంటే, పనులు జరుగుతున్నాయి, ఆర్థికంగా ఏదో వస్తుంది, జరగచ్చు, అంతే, స్పష్టమైన విధి విధానాలు ఉండవు. అట్లాగే కానీ రేవతి నక్షత్రం వారికి ఈ వారం అనుకోకుండా ర్యాపిడ్ ఫైర్లో డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు అనుకోకుండా మీ యొక్క మాట విలువ పెరగడం, మీ యొక్క ప్రతిష్ట పెరగడం, మీరు ఊహించని విధంగా కొంత సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. వార మధ్యం నుంచి మీ యొక్క గ్రాఫ్ మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాహన ముద్రాధికార యోగాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకి ఒక పదవి బాధ్యతలు వీటి ఏర్పడతాయి. కోరుకున్న చోటికి బదిలీ లాంటి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వార మధ్యంలో కుజుడు 2వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు పరుష వాక్కుల చేత అనవసరమైనటువంటి వివాదాలు చుట్టుముట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వార మధ్యంలో అనవసరమైనటువంటి పరుష పదజాలాలకి దూరంగా ఉండడం తప్పనిసరి. ఈ యొక్క మీనరాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అట్లాగే ప్రత్యేకించి దుర్గాదేవి ఆరాధన అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. అలా వారు గనక చేసుకోగలిగితే ఈ వారం వారి యొక్క వాక్కు మీద నియంత్రణ కూడా పాటించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క మీనరాశి వారికి. నమస్కారం.